మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. 1978లో ఒక చిన్న గ్రామంలో, చైనాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక సంఘటన వల్ల చైనా యొక్క మ్యాపే మారిపోయింది. ఒక బీద దేశం నుంచి ప్రపంచపు సూపర్ పవర్గా అవతరించడానికి ఆ చిన్న గ్రామంలో వేసిన విత్తనమే కారణం. అదేంటి, అసలు ఏం జరిగింది అక్కడ? అలాగే చైనీయులు పాటించే కొన్ని రహస్యాలు డబ్బు విషయంలో అవేంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సీక్రెట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అనే ఈ సిరీస్లో ఇది రెండో వీడియో. ఇందులో మనం చైనా గురించి మాట్లాడుకున్నాం. మొదటి వీడియోలో మనం భారతదేశం గురించి మాట్లాడుకున్నాం. రాబోయే వీడియోలో మనం జపాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు ఒకవేళ ఇలాంటి యూనిక్ కంటెంట్ నచ్చితే డబ్బు విషయంలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా తెలుగు వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనీ బడికి స్వాగతం. మనీకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని, బిగినర్ కోర్సెస్ని, మనీ టాపిక్స్ బుక్ సమ్మరీస్ని, ఈరోజు మీరు చూస్తున్న ఈ సీక్రెట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ సిరీస్, ఇలాంటి టాపిక్స్ని, ఎన్నో ఆసక్తికరమైన డబ్బుకు సంబంధించిన విషయాల్ని ఈ ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఒకవేళ మీకు మనీ అనే టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. ఇంకా 1878లో ఏం జరిగింది మీకు తెలుసు. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం. అయితే ఇప్పటికన్నా 50 ఏళ్ల కింద ఆ కమ్యూనిస్ట్ పార్టీ అనేది చాలా క్రూరంగా, అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా ఉంటారు, కానీ అప్పట్లో ఇంకెక్కువ. అప్పట్లో మీ పొలమా మా పొలమా అంటూ ఏం లేదు. అందరు కలిసి అందరి పొలాలపైన మూకుమ్మడిగా పనిచేసేవారు. ఎంత ఆ పొలంలోంచి రాబడి వస్తే అందరూ పంచుకునేవారు అనమాట. అంటే గవర్నమెంట్ అందరిలో పనిచేసేది. దీనివల్ల ఏమైంది, మీరు 10 గంటలు పనిచేసేవాడికి 2 గంటలు పనిచేసేవాడికి ఇద్దరికి కూడా సేమ్ రాబడే వచ్చేదనమాట. కాబట్టి చాలామంది అసలు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. అప్పట్లో వాళ్ళు బెల్ మోగించేవాళ్ళు అనమాట. ఇది పొలాల్లోకి వెళ్ళే టైంకి బెల్ మోగించి, పొలాల్లోంచి వచ్చే టైంకి బెల్ మోగిస్తే ఇంటికి వచ్చేసేవాళ్ళు అనమాట. అంటే చాలా యాంత్రికంగా ఉండేదన్నమాట వాళ్ళ జీవితం. అలాంటి సమయంలో జియావో గ్యాంగ్ అనే ఒక చిన్న ఊర్లో కొంతమంది రైతులు ఒక సీక్రెట్ సమావేశంలో, ఇప్పటి నుంచి మన భూములన్నింటినీ మనం విభజించి మన భూములపైన మనం ఎంతైతే ఆర్జిస్తామో దాంట్లో నుంచి కొంత భాగం మనం పక్క పెట్టేసుకుందాం. అంటే మామూలుగా మీరు 10 బస్తాలు పండిస్తున్నారు అనుకోండి, ఈ సంవత్సరం మీరు 13 బస్తాలు పండిస్తే ఆ 3 బస్తాల్లోని కొంత భాగం మీరు ఉంచుకోవచ్చు. మిగతావి ఎలాగో గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ అందరిలో సమానంగా పనిచేస్తుంది. కానీ మన ఎవరికి తెలియకుండా మన పొలాలని సపరేట్గా మనం వ్యవసాయం చేసి ఆ అధిక రాబడిలో కొంత భాగాన్ని మనం ఎవరికి చెప్పకుండా దాచేసుకుందాం అని ఒక సీక్రెట్ ఒప్పందాన్ని రాసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఒప్పందం బయటకు కానీ పొక్కితే అప్పటి ప్రభుత్వం వీళ్ళని చంపేసే అవకాశం కూడా ఉండేది. అయితే ఆ కాంట్రాక్ట్లో ఇంకో అంశాన్ని కూడా వారు రాసుకున్నారు. అదేంటి, ఈ కాంట్రాక్ట్ కానీ బయటకు వచ్చి ఎవరినైనా గవర్నమెంట్ ఒకవేళ ఉరి తీస్తే వాళ్ళ పిల్లల్ని మనం 18 ఏళ్ళు వచ్చేవరకు మనమే పోషించాలి, అంటే మొత్తం ఊరు కలిసి పోషించాలి అనే ఒక క్లాజ్ని కూడా వాళ్ళు రాసుకున్నారు. అంటే అంతకు సిద్ధమయ్యారనమాట వాళ్ళు. ఈ కాంట్రాక్ట్ రాసుకున్న తర్వాత మామూలుగా బెల్ కొట్టే వరకు ఎవరు పొలాల్లోకి వెళ్ళని వారు కూడా పొద్దున్నే లేసి పొలాల్లోకి వెళ్ళిపోయి పనులు చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైంది, ఆ సంవత్సరంలో వచ్చిన రాబడి ఏదైతే ఉందో అది దానికి ముందు 5 ఏళ్ల రాబడి కన్నా, అంటే 5 ఏళ్ళు కలిపి వాళ్ళు చేసిన రాబడి కన్నా వచ్చిన రాబడి కన్నా ఎక్కువ అనమాట. అంటే ఒకటే సంవత్సరంలో వీళ్ళు 5 ఏళ్ల రాబడిని క్రాస్ చేసేస్తారు. ఒక్కసారిగా ఈ ఊర్లో ఇంత ప్రొడక్షన్ రాగానే గవర్నమెంట్ దృష్టి, ఈ మొత్తం ఫార్మింగ్ ల్యాండ్ని ఓవర్సీ చేసిన వారి దృష్టి ఈ ఊరిపైన పడింది. ఈ ఊరి పెద్దని అప్పటి కమ్యూనిస్ట్ నేత ఆయన ఇంటికి పిలిపించారన్నమాట. ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ నేతకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈయనని శిక్షించి ఉరి తీయడమో లేదంటే చంపేయడం ఏదో చేయొచ్చు. కానీ అప్పటి కమ్యూనిస్ట్ నేత అది చేయలేదు. ఆయన ఏం చేశారు, అసలు మీరు ఏం చేశారు మాకు చెప్పండి అని ఆ సీక్రెట్ మొత్తం తెలుసుకొని ఈ ఊరిని మోడల్గా వాడి మొత్తం చైనాలో ఆ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ క్యాపిటలిస్టిక్ నేచర్ని తీసుకొచ్చారు ఒక విధంగా చెప్పాలంటే. అయితే దీనికి రహస్యానికి సంబంధం ఏంటి అంటే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ గవర్నమెంట్ ఫ్రీగా అన్ని వసతులు కలిగించి ఫ్రీగా అన్ని ఇస్తున్నామని చెప్తే అది సినిమాల్లో బాగుంటుంది తప్ప ఆ దేశ అభివృద్ధికి బాగుండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని అత్యంత క్యాపిటలిస్టిక్ కంట్రీ ఏంటి, అమెరికా పుట్టి 250 ఏళ్ళు కూడా కాలేదు, అది ప్రపంచాన్ని ఏలుతుంది. కానీ కొన్ని మన ఆసియా ఖండంలో కొన్ని కల్చర్స్ అయితే 5,000, 10,000, 30,000 సంవత్సరాల కల్చర్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా అవి టాప్ 10లో ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడి ప్రభుత్వాలు అక్కడి పౌరుల్ని సోమరులుగా మారుస్తున్నారు. ఇది ఫ్రీ పథకాలు అని చెప్పి, అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం అని చెప్పి సోమరులుగా మారుస్తున్నారు. దీంట్లో మనకి మొట్టమొదటి రహస్యం ఏంటి, ప్రతి ఒక్కరికి డబ్బుకు సంబంధించి ఒక గోల్ ఉండాలి. ఇది మనం భారతదేశం సీక్రెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో చాణక్యుడు చెప్పిన ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అదేంటి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటూ ఉండాలి. అంటే నేను 5 కోట్లు సంపాదించాలి, 50 కోట్లు సంపాదించాలి, 500 కోట్లు సంపాదించాలి, ఏదో ఒకటి ఒక గోల్ అంటూ ఉండి దాన్ని
అధిగమించే ఒక పట్టుదల, పర్సిస్టెన్స్ అనేది ఉండాలి. అది లేకపోతే మీరు ఏం చేయలేరు జీవితంలో అని చాణక్యుడు చెప్పాడు. అదే ఇక్కడ మొత్తం దేశం నిరూపించింది. ఏంటి, ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుందో ఏమి జరగదు. కానీ ఒకసారి అరే నేను ఇంత ఆర్జిస్తే నాకు ఇంత వస్తుంది అనే ఒక ఐడియా ఎప్పుడైతే మైండ్లో ఫ్రేమ్ అయిందో అప్పుడు పౌరులతో పాటు దేశాలు కూడా ముందుకు వెళ్తాయి. దానికి డైరెక్ట్ ఉదాహరణ ఇది. దీంతో పాటు చైనాలో ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం ఒక్కొక్కటిగా. అక్కడ ముఖ్యంగా 10:1 రూల్ అని ఉంటుంది. అదేంటి అంటే మీకు 10 రూపాయలు వస్తే అందులో 9 రూపాయలు మీరు ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచనతో ఉండాలి. అది సంభవమా లేదా అనేది తర్వాత విషయం. కానీ 10:1 రూల్ ఏం చెప్తుంది వాళ్ళకి, మీకు 10 రూపాయలు వస్తే అందులో 9 రూపాయలు మీరు సేవ్ చేసుకునే విధంగా ఎలా చేయొచ్చు అనే ఆలోచనతో ఉంటే మీరు 9 రూపాయలు సేవ్ చేయకపోవచ్చు, కానీ 5 రూపాయలు సేవ్ చేయొచ్చు, 7 రూపాయలు సేవ్ చేయొచ్చు, తెలియదు కదా. కానీ మొదటి రూల్ ఏంటి, మీకు వచ్చిన డబ్బు అంతా సేవింగ్స్లోకి వెళ్ళాలి. అందులోంచి ఎలా మీరు కష్టంగా అంటే అతి కష్టంగా ఖర్చు పెట్టడానికి ఎలా చూడాలి అనే విషయాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఈ చైనా మొత్తంలో పాటించే ఇంకొక రహస్యం ఏంటి అంటే స్టే హెల్దీ. అంటే మనకు తెలుసు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అనుకుంటాం. దానికి వీరు డైరెక్ట్గా ఏం చెప్తున్నారు, మీరు డబ్బు సేవ్ చేయాలనుకుంటే హాస్పిటల్స్ దూరంగా ఉండాలి అంటే హెల్దీగా ఉండాలంటే ఏంటి, ఇంట్లో ఉండి ఇంట్లో భోజనం చేయండి. అంటే స్టే హెల్దీ, సేవ్ మనీ, స్టే అండ్ ఈట్ ఎట్ హోమ్ అని వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు చూడండి, ప్రపంచం మొత్తం మిగతా దేశాల్లాగా ప్రతి నెల ఏదో వెకేషన్కి వెళ్ళడం, లేదంటే ప్రతి నెల ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు స్పెండ్ చేయడానికి చైనాలో చూడరు. వాళ్ళకి మొత్తానికి సంవత్సరంలో ఒక పెద్ద హాలిడే వస్తుంది, అది వాళ్ళ న్యూ ఇయర్ హాలిడే అనమాట. 14 రోజులు మొత్తం దేశం సెలబ్రేట్ చేస్తుంది. ఆ టైంలో అందరూ బాగా డబ్బులు స్పెండ్ చేస్తారు. ఆ టైంలో మామూలుగా 100 రూపాయలు వచ్చేది 500 రూపాయలు ఉంటుంది, ఆయన కూడా ఖర్చు పెడతారు. కానీ అదొకటే టైంలో ఖర్చు పెడతారు. మిగతా సంవత్సరం మొత్తం వాళ్ళు ఈ 10:1 రూల్, ఇంకోటి ఏంటి స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఫాలో చేస్తారనమాట. ఇంకొక రహస్యం చైనాలో ఏంటి, పే ఫర్ క్వాలిటీ అప్ ఫ్రంట్. అంటే క్వాలిటీ ప్రోడక్ట్కి కొంచెం ఎక్కువ డబ్బు అయినా సరే పే చేసేయండి. దానివల్ల మీరు ఫ్యూచర్లో వచ్చే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు, ఫ్యూచర్లో ఆ సమస్యల వల్ల ఖర్చు అయ్యే డబ్బును కూడా ఆదా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకి. కాకపోతే క్వాలిటీ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు బార్గెయిన్స్ అనేటివి బాగా చూస్తారు. దాని గురించే చైనాలో ఒక కల్చర్ ఉంది, అదేంటి అంటే బార్గెయిన్ హంటింగ్. అంటే ప్రతిసారి డీల్స్ కోసం, లేదంటే డిస్కౌంట్స్ కోసం, లేదంటే డబ్బును ఎలా ఆదా చేయాలి అనే విషయం మీద వాళ్ళు చాలా ఫోకస్ చేస్తుంటారు. వాళ్ళు ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఈ ₹1 నేను 90 పైసలకి ఎలా ఖర్చు చేయొచ్చు, 90 పైసల్లో నేను ఈ పనిని చేసుకోవచ్చా, 80 పైసల్లో నేను చేసుకోవచ్చా అనే ఒక బార్గెన్ మెంటాలిటీ అనేది వాళ్ళకి చాలా ఇమిడిపోయి ఉంటుందన్నమాట వాళ్ళ మస్తిష్కాల్లో. అదొకటే కాదు, చైనీయులు ఎప్పుడే కానీ డిస్కౌంట్స్ అడగడానికి అస్సలు ఎంబారెస్ అవ్వరు, ఏమాత్రం సంకోచించారు. అంటే కొత్త దేశంలో కొత్త మనుషుల ముందు కూడా వాళ్ళు ఏదైనా డిస్కౌంట్ దొరుకుతుందా అని ఎటువంటి సంకోచం లేకుండా అడుగుతారు. అదొక యాటిట్యూడ్. వాళ్ళ మనస్తత్వంలో ఏంటి, అడిగాను ఇచ్చారా, డబ్బులు సేవ్ అయ్యాయి, ఇవ్వలేదంటే ఓకే, కానీ అడగలేదు అంటే నా తప్పది, అడగకపోవడం అనేది నా తప్పు, అడిగాక రాకపోతే అది ఓకే అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఇంకొకటి, ఇది కొంచెం మోడర్న్ సీక్రెట్ వాళ్ళ కల్చర్లో, అదేంటంటే వాళ్ళు ప్రతిదీ కూడా డబ్బు రూపంలో అంటే యాక్చువల్ క్యాష్లో పే చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు కార్డ్స్ ఎక్కువగా వాడరు అనమాట. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక షాప్కి వెళ్ళి కార్డ్ని స్వైప్ చేస్తాడు, వాడు 12,000 మీకు ఛార్జ్ చేస్తాడు, 12,000 కదా వెళ్ళిపోతుంది. మనసులో కొంచెం కలుక్కుమంటుంది కానీ దెబ్బ తెలీదు. కానీ అదే మీరు 12,000 100 నోట్లుగా లేదంటే 500 నోట్లుగా మీరు లెక్కబెట్టి ఆయన చేతిలోకి ఇచ్చారనుకోండి, ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అరే ఇంత డబ్బు నేను ఖర్చు పెట్టాను అని ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. అందుకే కదా ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ కార్డ్స్ని, డెబిట్ కార్డ్స్ని వాడాలి, లేదంటే క్యాష్లెస్ ఎకానమీగా ముందుకు వెళ్ళాలని ఎందుకు అంటున్నారు, దానివల్ల స్పెండింగ్ కల్చర్ అనేది ఏర్పడుతుంది. అమెరికాలో అదే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి లేని డబ్బుల్ని ముందుగానే ఖర్చు పెట్టేస్తారు, ఏది క్రెడిట్ కార్డ్ ద్వారా. అదే మీరు చైనాలో చూస్తే అది ఆపోజిట్. వాళ్ళు ఏంటి, క్రెడిట్ కార్డ్స్ అవన్నీ ఉన్నా కూడా క్యాష్ రూపంలో స్పెండ్ చేయడానికి చూస్తారు. దానివల్ల వాళ్ళ ఆ బార్గెన్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి పోదనమాట. ఇవి చైనీయులు పాటించే ఎన్నో డబ్బుకు సంబంధించిన రహస్యాల్లో కొన్ని అనమాట. ఇందులో కొన్నైనా మీకు ఉపయోగపడాలని ఆశిస్తూ మనం వచ్చే వీడియోలో ఇదే సిరీస్లో జపాన్కి సంబంధించిన డబ్బు గురించి సంబంధించిన రహస్యాలు నేర్చుకుందాం. ఆ వీడియోలో కలుసుకునేంత వరకు సెలవు, మీ మనీ బడి.